అయితే ఇంజన్ పడుతుంది తమ్మిడ ఇంజన్ తీసాను క్లియర్గా 4 నిమిషాలు 25 సెకండ్లు తీసిన మామూలు కూడా మనం వీడియో తీస్తే అలా ఒక 100 తీస్తే 80 వీడియోలు నేను తీసినాయి. ఇక్కడ మొత్తం పేరెంట్ రాక్గా ఉన్న అంటే క్రాక్స్ చూడండి ఎట్లా డెవలప్ అయినాయి. మధ్యలో మొరం లాగా అనేది వచ్చింది కదా, ఈ మొరమే వాటర్ నిల్వల్ని కలిగి ఉంటుంది. ఇవి చూడండి ఇక్కడ క్వార్జ్ వెయిన్ ఉంది మధ్యలో. మన పైన బండ పైకి ఉపరితలం మీదనే ఇది మనకు ఉదాహరణకి రోడ్డు దగ్గర ఫుట్ హిల్ అనుకుంటే ఇంత మట్టి అంతా ఎరోడ్ అయింది అంటే మెకానికల్ వెదరింగ్ న్యాచురల్ వెదరింగ్ జరిగి పోయింది. అంటే గుట్ట పైభాగంలో ఉన్నాము మనం. ఈ గుట్ట పైభాగంలో ఎప్పుడైతే గుట్ట పైభాగంలో మాత్రమే నీళ్లు పడే అవకాశం ఉంటుంది. గుట్ట కిందికి పోయే కొద్దీ అంటే లోతుకి వెళ్ళే కొద్దీ మొత్తం బండ ఉంది చూడండి. ఆ బండ పైభాగంలో ప్యాచెస్ ఉంటాయి, పగుళ్ళు వస్తుంటాయి, మొత్తం మొరలాగా మారిపోయింది. ఈ మొరం ఇట్లా గీతలు ఉన్నదాన్ని మొత్తం మనం జాయింట్స్ అని అంటాం, పాలిగోనల్ జాయింట్స్ అని అంటాము. ఇది క్వార్జ్ విన్ ఒకటి ఇది ఉంటే దీని పై భాగంలో వాటర్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఈ రాయి మొత్తం ఎట్లా మారింది, మొత్తం మొరలాగా మారిపోయింది. అంటే ఎక్కడైతే గుట్ట ఉంటే గుట్ట పై భాగంలో బోరు వేస్తే వాటర్ వచ్చినాయి మాకు అని అంటారు. ఎందుకంటే గుట్ట పై భాగంలో అంటే తక్కువ లోతు వరకే మనకు వెదరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది గ్రానైట్ గుట్టలలో. అందువల్ల మనకు పై భాగంలో బోర్ వేసిన 60 ఫీట్లకే ఫుల్ నీళ్ళు వచ్చినాయి సార్ అంటుంటారు. ఇదే అనమాట రీజన్. అంతే తప్ప గుట్ట లోపలికి వెళ్ళే కొద్ది అంటే ఈ గుట్ట ఉపరితలం మీద ఉన్నాం మనం, కిందికి వెళ్ళే కొద్ది మొత్తం బండనేమో బండాయి ఉంది, దాని పై భాగంలో వచ్చే కొద్ది అంటే గుట్ట ఎత్తు భాగం ఎక్కడైతే పోతున్నామో అక్కడ మనకు మొరంలాగా మారిపోయింది. ఇవన్నీ జాయింట్సే. ఇలాంటి జాయింట్స్ ఉన్న దగ్గర నీళ్ళు పుష్కలంగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రైతులకు తెలియని అంశం ఏంటంటే ఇలాంటి బండలలో నీళ్ళు ఉండవు, మొత్తం బండే ఉంది అంటారు. కానీ బండలలోనే ఫ్రాక్చర్స్, క్రాక్స్, జాయింట్స్, లీనియామెంట్స్, ఫాల్స్ అనేవి ఉంటావు కాబట్టి నీటి నిల్వలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు సైన్స్ వైపు అడుగులేయాలి. భూభౌతిక పరీక్షలు మీ భూమిలో చేయించుకుంటే మంచి భూగర్భ జలాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు గమనించి సైన్స్ వైపు అడుగులేయాలని కోరుకుంటూ మీ సుమన్, హైడ్రోజియాలజిస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకుండా డిస్లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.